శైలమ్మ ఇక్కడ భోజనాలు ఎట్లున్నాయి? బాగున్నాయా? ఏమి ఇబ్బంది లేదా మీకు? మేడం వాళ్ళు బాగా చూసుకుంటున్నారా స్కూల్లో? అవునా? ఏం తిన్నారు ఈరోజు? పొద్దున్నే టిఫిన్ ఏం చేసినారు? పూరు సాసు తిన్నారా? సాసు కదా సాగు. మధ్యాహ్నం తినిండేదే మర్చిపోయినారు. ఏం కథ మీరందరూ? ముద్దే వస్తుందా? ఎందుకు ముద్ద వస్తుంది? అదే ముద్ద పెట్టాము, చికెన్ ముద్ద చికెన్ మనం పెడుతున్నాం కదా, అందుకు అదే గుర్తొస్తుందంట పిల్లలకైతే. అందుకే ఈరోజు కలర్ రైస్ చికెన్ అయితే పెట్టినారా? తిన్నారు. ఓకేనన్న బంగారు, బాగా చదువుకోవాలమ్మా. ఏం తిన్నామనేది కాదు, ఏం చదువుతున్నాం అనేది ఉండాల. తినేది ఎప్పుడైనా తింటాం పెద్దగా అయినా కానీ. మీరు మంచి స్థాయికి అయితే మీరు ఏం కావాలో తినచ్చు, కానీ మీరు ఫస్ట్ ఏం చదవాలా, ఏం కావాలనుకున్నారో దాన్ని నెరవేర్చాల. అమ్మ పేరు నిలబెట్టాల. అమ్మ పేరు అంటే నాకు మా దేవి గుర్తొస్తుంది. చూడండి, నేను ఎక్కడో ఉన్నా, పిల్లలు నా బిడ్డలు అన్నింట్లో చూడు, నా పిల్లలు నా పేరు రాసుకునేది గోరంటాక్తో నా పేరు రాసుకుంది. ఎప్పుడు రాసుకున్నావమ్మా? నిన్న రాత్రా? చూడండి, నేను ఎక్కడ ఉన్నా అమ్మ గుర్తొస్తానే ఉంది నా పిల్లలకు. నేనన్నా ఒకసారి మర్చిపోతానేమో కానీ పిల్లలైతే నన్ను మర్చిపోలేకుండా ఉన్నారనమాట. ఎందుకంటే బిడ్డలకు అంటే నేను కానీ ఎందుకు దూరం అయినానంటే, పిల్లలు చదువుకోవాలి కదా ఫస్ట్, వాళ్ళ లైఫ్ ఫస్ట్. అందుకని నేను దూరంగా ఉన్నాను అనమాట.